ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు కథ ఫిలిప్పీయులకు 1వ అధ్యాయం 6 వచనాన్ని చెప్పుకుందాం. ఆరంభించినవాడు పూర్తిగా చేయును. దేవుడు ఆరంభించిన పని పూర్తిగా చేస్తాడు అని నమ్మిన ఒక రవి కథను విందాం. రవి కలలు. ఒక చిన్న పట్టణం. రవి అనే యువకుడు నదీ తీరంలో కూర్చొని భవనాల రూపరేఖలు దిద్దుతున్నాడు. రవి ఒక ఆర్కిటెక్ట్ కావాలని కలలు కనే యువకుడు తన గ్రామానికి పెద్ద పాఠశాల నిర్మించాలని ఆశపడతాడు. తన స్నేహితుడితో చెబుతాడు, ఒకరోజు నా కల నిజం చేస్తాను. కాని తన ఆర్థిక పరిస్థితి అతనికి అనుమానాలు కలిగిస్తుంది. ఆశతో పాటు సందేహం. ఒక వెనుకడుగు. రవి చిన్న ఇల్లు, అక్కడ అతని అస్వస్థతకు గురైన తల్లి ఉంటుంది. రావి అతని తల్లి. ఆర్కిటెక్చర్ స్కూల్ నుంచి రవికి ఆర్థిక కారణాల వల్ల తిరస్కరణ పత్రం వస్తుంది. అతని తల్లి అతని నిరాశను గమనించి ఫిలిప్పీయులకు 1వ అధ్యాయం 6 వచనాన్ని చెప్పుతుంది. ఆరంభించినవాడు పూర్తిగా చేయును. రవి నిరుత్సాహంగా అనిపించినప్పటికీ ఆ వాక్యంపై నమ్మకం పెంచుకుంటాడు. కొత్త అవకాశం. పట్టణంలోని నిర్మాణ ప్రదేశం. రవి ఒక సీనియర్ ఆర్కిటెక్ట్ మరియు కూలీలు. రవి కుటుంబాన్ని పోషించడానికి కూలీగా పనిచేయడం మొదలు పెడతాడు. ఒకరోజు భోజన విరామ సమయంలో అతను ఒక రూపరేఖ గీయడం చూస్తారు. సీనియర్ ఆర్కిటెక్ట్ అతని ప్రతిభను గుర్తించి అతనికి మెంటార్గా మారతాడు. రవికి మళ్లీ ఆశా సంకేతం కలుగుతుంది. కష్టమైన ప్రయాణం. రవి ఇంట్లో రాత్రిపూట అతను చదువుకుంటూ ఉన్నాడు. రవి అతని తల్లి. ఆర్కిటెక్ట్ మార్గనిర్దేశంతో రవి ఆర్కిటెక్చర్ మెళకువలను నేర్చుకుంటాడు. అతని తల్లి ప్రార్థనలతో అతనికి బలాన్ని అందిస్తుంది. ఫిలిప్పీయులకు 1:6 అతని ప్రతి కదలికలో ప్రేరణగా నిలుస్తుంది. నమ్మకం మరియు కృషి అతనిలో బలపడతాయి. నమ్మకం పరీక్షకు దిగినప్పుడు. పట్టణంలో యువ ఆర్కిటెక్టుల పోటీ స్థలం. రవి, అతని మెంటార్, ఇతర పోటీదారులు. రవి తన గ్రామానికి పాఠశాల రూపకల్పనను ప్రతిపాదనగా ఇస్తాడు. ఇతర పోటీదారుల ప్రతిభతో అతను భయపడుతున్నప్పటికీ తన నమ్మకంతో దేవుని ప్రార్థించి సమర్పిస్తాడు. భయంతో పాటు నమ్మకం. దేవుని సమయానికి అందించు జవాబు. పోటీ ఫలితాలను ప్రకటించే ప్రదేశం. రవి, న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులు. రవి విజేతగా ప్రకటించబడతాడు. న్యాయనిర్ణేతలు అతని రూపకల్పనను ప్రశంసిస్తారు. ఒక దాత స్కూల్ ప్రాజెక్టుకు నిధులు అందిస్తారని చెప్పడం అతనికి కొత్త మార్గం చూపుతుంది. రవి దేవుని సమయానికి ధన్యవాదంతో నిండిపోతాడు. కల నెరవేరింది. కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామంలో నిర్మాణం పూర్తి అయిన పాఠశాల. రవి, అతని తల్లి, పాఠశాలలో ఆడుకుంటున్న పిల్లలు. రవి పాఠశాలలో తిరుగుతూ తన కష్టాలు, దేవుని విశ్వాసాన్ని గుర్తుచేసుకుంటాడు. దేవుడు నన్ను నడిపించాడని గర్వంగా అనుకుంటాడు. పూర్తి అనుభూతి మరియు నమ్మకం. జీవితం ఎంత కష్టమైనా దేవుని యోజనలు అసమర్థం కావు. ఆయన మీద నమ్మకంతో ముందుకు సాగితే విజయానికి తీరటమే.